నిన్న ముగ్గురు ప్రెస్ మీట్లు పెట్టారు. ఒక లేఖ రాశారు. సౌభాగ్యము ఒక లేఖ, సునీతమ్మ ఒక లేఖ ప్రెస్ మీట్, షర్మిలమ్మ ఒక ప్రెస్ మీట్ బహిరంగ సభ, ముగ్గురు మాట్లాడారు. అందులో సునీతమ్మ రైజ్ చేసినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను తప్పు చేసినా, నా భర్త తప్పు చేసినా అరెస్ట్ చెయ్యి అని చెప్పి ఓపెన్ గా చెప్తా ఉంది కదా ఆమె. ఆ మాట నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు అని జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నా. కానీ ఇంకొక బ్రహ్మాండమైన క్వశ్చన్ రైజ్ చేసింది సునీతమ్మ. మా నాన్న హత్యకు సంబంధించి సాక్షి ఛానల్లో, నీ ఛానల్లో నీతో డిబేట్ చేయడానికి విత్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని సూటికి 2 సార్లు అడిగింది. ఈయన ప్రతి బహిరంగ సభలోకి పోయి సిద్ధమా సిద్ధమా అని గట్టిగా అరుస్తున్నాడు కదా, మరే సవాల్ విసురుతున్నాడు కదా, దీనికి సిద్ధమా అని చెప్పి సునీతమ్మ అడుగుతోంది. ఈయన ముఖ్యమంత్రి అయితే దమ్ము ఉంటే, అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడి అయితే రమ్మని చెప్పండి, తేల్చుకోమనండి, అయిపోతుంది కదా. నీ సాక్షి ఛానల్కే కదా రమ్మంటోంది ఆమె, ఏబిఎన్కు TV5కు రమ్మని చెప్పి అడగటం లేదు కదా. పైగా ముఖ్యమంత్రి హోదాలో ఉండుకొని మీ చెల్లెలు కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడుతున్నావంటే ఇంతకన్నా ఇంగిత జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి అసలు మనిషిగా కూడా నువ్వు అన్ఫిట్. ముఖ్యమంత్రిగా కాదు, ఎట్లా ముఖ్యమంత్రిగా నువ్వు అన్ఫిట్ అని తేలిపోయావు. మనిషిగా కూడా నువ్వు అన్ఫిట్. పసుపు చీర కట్టుకుని చెల్లెలు యొక్క వస్త్రధారణ గురించి, ఆమె కట్టుకున్న చీర గురించి కూడా 10 మందిలో బహిరంగ సభలో లక్షలాది మంది చూస్తుండగా, టీవీలలో కోట్లాది మంది చూస్తుండగా చెప్తున్నావు అంటే నువ్వు ఎంత దారుణమైన వ్యక్తి. చూడు, ఒక పాట ఉంది మేడం, అమ్మ కన్నా నీది చెల్లని ప్రేమ అందుకే నేను చెల్లెలు అంటారని చెప్పేసి ఒక పాట ఉంది. అటువంటిది తల్లితో సమానమైనటువంటి చెల్లి గురించి నువ్వు మాట్లాడేమంటే 10 మందిలో యు ఆర్ అన్ఫిట్ టు బి. ఆయన వస్త్ర ధారణ మీద కూడా అంత పర్సనలైజేషన్ గా వెళ్ళిపోతున్నారు, పర్సనిఫికేషన్ గా వెళ్ళిపోయి వాళ్ళని మీ పార్టీలకు ఆపాదించేసి. మీరేమి ఎక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఏం లేదుగా, శుభ్రంగా మీరు క్యాండిడేట్లను పెట్టారు, మీరు మీకు వైట్లు మీరు వేసుకుంటున్నారు, వాళ్ళు కాంగ్రెస్ తరపు నుంచి బరిలో ఉన్నారు. ఎక్కడైనా సరే అలా అనుకుంటే అనుకోవాలి, కానీ ఎందుకంత పర్సనల్ గా వెళ్ళిపోతున్నారు? చెల్లెళ్ళు కూడా తన మన పర ఏం ఉండట్లేదు. డీప్ డిప్రెషన్ మేడం. మేము ఓపెన్ గా ఈ ఏవిఎన్ చర్చ ద్వారా చెప్తున్నాం. అవినాష్ రెడ్డిని ఏ విధంగా అయితే రాజకీయంగా ఓడగొడతామో, షర్మిలమ్మను కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా ఓడగొడతాము. మేము మా ప్రత్యర్థి యొక్క రాజకీయ ఓటమిని కోరుకుంటాం కానీ వాళ్ళ యొక్క నాశనాన్ని మేము ఎప్పుడు కోరుకోము. ఓడిగుట్టి తీరతాం. మీరు కాల్చి చూడండి, ఇక్కడ మాకేం లేదు. అంటే షర్మిలమ్మ కొడుకు పెళ్లికి పత్రిక తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇవ్వటమే పెద్ద నేరం అంట. ఒకవేళ అదే నిజమైతే మా నాన్నని చంపిన దాంట్లో రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పి నువ్వే చెప్పావు కదా, మరి అట్లాంటి వాళ్ళకి రాజ్యసభ సీటే ఇచ్చావు కదా. మరి మీ నాన్న హత్య కేసులు నీ హస్తం ఉందని మేము నమ్మొచ్చా? మీ నాన్న హత్య కేసులో రిలయన్స్ వాళ్ళ హస్తం ఉందని చెప్పి నువ్వే చెప్పావు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలయన్స్ వాళ్ళు ప్రతిపాదించినటువంటి పరిమళత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చావు కదా, మరి నేనేమనాలా? మేము అడగాల్సిన ప్రశ్నలన్నీ వాళ్ళ చెల్లెలు అడిగేశారు మేడం నిన్నే. అలా అడుగుతున్నారనే వాళ్ళని మీ ఖాతాలో వేసి మీ కాంపౌండ్ లో కలిపేసి వస్త్రధారణతో కూడా పసుపు చీరలను ఆపాదించేసి మీరు వాళ్ళు ఒకటే చెప్పేస్తున్నారు, మీకు మోకరిల్లారు. ఇదంతా కుట్రా మేడం. ఒక విషయం, సునీతమ్మ పాపం చాలా మంచిదమ్మ మేడం. ఆమె అన్నని ఒక తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ప్రశ్నిస్తూనే అన్న పైన ప్రేమ కూడా చూపించింది. కొద్దిగా ఆ బ్యాండేజ్ తీసేయి లేకపోతే సెప్టిక్ అయిపోతుందని ఒక మాట చెప్పి అన్న పైన చెల్లెలుకున్న ప్రేమను చూపించుకునింది ఆమె. మంచి సలహాని, ఆ బ్యాండేజ్ తీసేసేయి. రోజు రోజుకి బ్యాండేజ్ సైజు పెరుగుతా ఉంది కానీ ఇమేజ్ పెరగటం లేదు. కనీసం ఆ బ్యాండేజ్ తీసేసి సెప్టిక్ అన్న తగ్గుతుంది, లేకుంటే సెప్టిక్ అయ్యి మళ్ళీ ఇంకో పెద్ద పెద్ద సమస్యలు వస్తుంది. సునీతమ్మ ఒక డాక్టర్గా, చెల్లిగా షీ గేవ్ అన్ అడ్వైస్, మంచి సలహా ఇచ్చింది, ప్రేమను చూపించింది. అదే చెల్లెలు ప్రేమ అంటే. నాన్న అర్థం చేసుకోకుండా మా చెల్లెలు పసుపు చీర కట్టుకుంది, ఇవన్నీ ఏంది 10 మందిలో ఈ కారపు మాటలు నాకు అర్థం కాదు మేడం. ముఖ్యమంత్రి గారు డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ముగ్గురు చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక పిన్నమ్మ. నిన్న వాళ్ళ పిన్నమ్మ రాసినటువంటి లేఖ ఎంత ఆలోచింపజేసే లేఖ అంటే చాలా డీప్ మీనింగ్ ఉన్న లేఖ. నువ్వు మీ నాన్న చనిపోయినప్పుడు ఏ విధమైనటువంటి బాధ అనుభవించావో, ఆవేదన అనుభవించావో, సునీతమ్మ కూడా తన తండ్రి చనిపోయినప్పుడు ఆవేదన అనుభవించింది అని చెప్పింది. పైగా ఇంకొక విషయం, నిన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అవసరం లేనటువంటి ప్రస్తావన, వివేకానంద రెడ్డి గారికి 2 పెళ్లిళ్ళు అయింది, ఒక కొడుకున్నాడు, ఇవన్నీ ప్రజలు అడిగారా?
ఇస్ దిస్ ది పాయింట్ ఆఫ్ డిస్కషన్? సిద్ధం సభలో ఇది నువ్వు నామినేషన్ వేసిన సందర్భంగా పులివెందుల ప్రజలకు నువ్వేం చెప్పాలా? నేను పులివెందులకు ఇది చేశాను, ఈ ప్రాజెక్ట్ తెచ్చాను, ఈ స్కూల్ కట్టాను, ఈ హాస్పిటల్ కట్టాను, ఇన్ని అభివృద్ధి చేశాను, నాకు ఓటు ఏంటి అని చెప్పి అడగలనా? వివేకానంద రెడ్డికి 2 పిల్లలు, 2వ పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు. ఇస్ దిస్ నీడ్ ఆఫ్ ద అవర్? ఇది అవసరమా? ముఖ్యమంత్రి గారు ఈ మాటలన్నీ చూస్తా ఉంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాడు. వాడెవడు రాయితో కొట్టినాడు కదా, అప్పటి నుండి కొంచెం తీవ్రమైపోయినాడు మనిషి. ఏం మాట్లాడినో తెలియటం లేదు. సరే సరే, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనతో తులసిరెడ్డి గారు కూడా